సాతాను గాని జయించాలంటే గొర్రెపిల్ల రక్తంలో ప్రోక్షించబడి ఉండాలి. నీవు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వాక్యమును బట్టి. వాక్యం. క్రైస్తవులందరిని ఉద్దేశిస్తున్నాను, ప్రత్యేకించి యవన బిడ్డలను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. వై? ఎలా బలవంతులు? థ్రెడ్మిల్ చేస్తున్నారు కనుక, ఎక్సర్సైజులు చేస్తున్నారు కనుక బరువు ఇట్లనా కంటిన్యూ చేద్దాం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉన్నది గనక మీరు దుష్టుని జయిస్తారు. ఏ యవనస్తుడి గుండెల్లో దేవుని వాక్యం ఉంటుందో వాడు దుష్టుని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు. క్రైస్తవుడు లోకాన్ని జయించాలి, లోకములో ఉన్న వాటిని జయించాలి. ఏమున్నాయి లోకములో? నేత్రాశ, శరీరాశ. జయించాలి. ఎందుకు జయించాలి అయ్యగారు? ఎందుకు జయించాలి అయ్యగారు? ఎందుకు జయించాలి అయ్యగారు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాను. మీలో జయించువాడెవడో, నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద నేను నిన్ను, ఆత్మీయులందరూ లోకములో ఉన్న వాటిని జయించాలి. ఇది ఎలా సాధ్యమంటే వాక్యం. వాక్యం గుండెల్లో వాక్యం ఉండాలి. దరిదాపుగా ప్రతి పత్రికలో పౌలు అంటారు, క్రీస్తు యేసును గూర్చిన కృపా వాక్యం మీ గుండెల్లో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమి నివసింపనీయాలంట? క్రీస్తు యేసును గూర్చిన కృపా